రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఇటీవల కాలంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ గురించి మరి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేయడం, అదేవిధంగా మరి లేడీ ట్రైనీ ఎవరైతే ఐపీఎస్ ఉన్నారో మరి వారికి వీరికి మాటలు చెడినాయి. అంతకుముందు రిలేషన్ ఉంది, రిలేషన్ లేదు, రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అంటూ కూడా బోలెడన్ని కథనాలు మనకు బయటకు వస్తా ఉంది. సో ఇదే క్రమంలో మరి వారు ఐపీఎస్ అంటే ఇక్కడ ఐపీఎస్ చదువుతున్నప్పుడు, ఐపీఎస్ ట్రైనింగ్ ఉన్నప్పుడు ట్రైనింగ్‌లో ఈ యొక్క ఘటన జరగడం జరిగింది. సో ఇదే సందర్భంగా జరిగిన ఘటనలో నాకేం సంబంధం లేదంటూ కూడా మరి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ చెప్పడం జరుగుతోంది. సో ఈ క్రమంలో ఒక కేసు కూడా ఆయన వేశారు. అయితే ఈయన మీద మరి లేడీ ట్రైనీ ఐపీఎస్ కూడా ఒక కేసు వేయడం జరిగింది. అంతకుముందు కూడా ఇదే ఘటనలో మరి లేడీ ట్రైనీ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో ఒక లెటర్ రాయడం జరిగింది. సో మరి చనిపోయేటప్పుడు నేను కూడా ఒక లెటర్ రాశాను, నేను కూడా ఒక వాంగ్మూలాన్ని రాస్తున్నానంటూ కూడా ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. సో ఈ లెటర్‌ని రెండిటి లెటర్‌లని పోలీసుల దగ్గర ఉంది. సో మరి ఎవరిది తప్పుంది, ఎవరిది ఒప్పుంది అన్న ఒక విచారణ అయితే కొనసాగుతుంది. సో చనిపోవడానికి ముందు అంటే చనిపోవడానికి ఆత్మహత్య ప్రయత్నం చేసిన ముందు ఆయన ఆల్కహాల్ తీసుకున్నారంటూ కూడా ఇప్పుడు పరిస్థితి నిలకడగా ఉందంటూ కూడా సో ఆయన డిశ్చార్జ్ చేయించే అవకాశం ఉందంటూ కూడా వైద్య నిపుణులు చెప్తున్నమాట. సో ఈ క్రమంలో మరి ఒక ఐపీఎస్‌లు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు మరి పోలీసు అనగానే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి క్యారెక్టర్స్ మీద కూడా ఇక్కడ అసెసినేషన్ జరిగిందా? సో మరి పోలీసు ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏం జరుగుతుంది అన్న కోణాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. సో ఇది ప్రత్యేక ఈ చర్చా కార్యక్రమానికి జూమ్‌లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. ముందుగా రెడ్డన్న గారిని మనం వెల్కమ్ చెప్తున్నాం. రెడ్డన్న గారు నమస్తే అండి. వెల్కమ్ టు ద నమస్కారం. నమస్కారం అండి. రైట్ అండి. రెడ్డన్న గారు ఇప్పుడు మరి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ సంగతి మీకు కూడా తెలిసిందే. ఆ విషయం కూడా వైరల్ అవుతోంది. సో మరి ఇటువంటివి ట్రైనింగ్ సెంటర్‌లోనే చోటు చేసుకోవడం, ట్రైనింగ్ టైమ్‌లోనే చోటు చేసుకోవడం పోలీసులకు క్రమశిక్షణ ఉందా? లేదా? అన్న ప్రశ్న బయటకొస్తుంది. మీరేమంటారండి? సీ డెఫినిట్‌గా క్రమశిక్షణ 100కి 100 పాళ్ళు ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో క్రమశిక్షణ ఉంటుంది. అదే విధంగా మీరు ఎవరు ఏం చేస్తారనే దానిపైన కూడా ఒక నిఘా అంటూ కూడా ఉంటుంది. మరీ పకడ్బందీగా ఉండదు గానీ, హ్మ్. డెఫినిట్‌గా ఒక నిఘా ఉంటుంది. కాకపోతే ఆహ్, లో ఐపీఎస్ ఆఫీసర్‌లు ట్రైనింగ్ అయ్యే నేషనల్ పోలీస్ అకాడమీలో హ్మ్. భారతదేశం మొత్తం పైన నుంచి ముస్సోరీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఇక్కడ 1 ఇయరో, 1 ½ ఇయర్సో ట్రైనింగ్ ఉంటది. 1 ఇయర్ అనుకుంటా. హ్మ్. తర్వాత 6 మంత్స్ ప్రొబేషనరీ పీరియడ్ గూడా ఉంటుంది. హ్మ్. సో, ఈ ట్రైనింగ్‌లో ఇంతకుముందు ముస్సోరీలో ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికొస్తారు. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్‌లకి వాళ్ళకి ఏ స్టేట్‌కి అలాట్ అయితారో ఆ స్టేట్‌కెళ్ళిపోతారు. అక్కడ ప్రొబేషనరీ ఆఫీసర్‌గా వివిధ ఉద్యోగాల్లో ముందు కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ అవన్నీ చేపిస్తారు వాళ్ళకి. తర్వాత ఏఎస్‌పీగా పోస్టింగ్ ఇస్తారు. హ్మ్. ఈ క్రమంలో జనరల్‌గా ఐపీఎస్ ఆఫీసర్‌లకి వాళ్ళకి రూమ్స్ సెపరేట్‌గా ఉంటాయి. అదే విధంగా వాళ్ళని ఏదో సెగ్రిగేట్ చేసి, లేడీస్‌ని సెపరేట్ దూరంగా, జెంట్స్‌ని అట్లేం ఉండదు. బ్యారక్ ఉంటుంది. బ్యారక్‌లో ఇంకొక ట పక్కన వాళ్ళుంటారు. వీళ్ళుంటారు. కలిసిమెలిసి తిరుగుతా ఉంటారు. మాట్లాడుతా ఉంటారు. ఎందుకంటే అంటే ఒక 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 బిగ్గెస్ట్ అథారిటీ కాబట్టి వాళ్ళకు కలిసి మాట్లాడుతా ఉంటారు. చేస్తా ఉంటారు. ఆడ, మగ తేడా ఉండదు. హ్మ్. అదే విధంగా చాలామంది కూడా ఈ ట్రైనింగ్‌లో ఉండగానే ప్రేమించుకున్నోళ్ళున్నారు. ప్రపోజల్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళున్నారు. ఈ విధంగా జరుగుతా ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే ఈయన ఆహ్, ఎవరైతే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడో హ్మ్. ఉదయ భాస్కర్. హ్మ్. ఈయన ఒక కానిస్టేబుల్ ఒంగోలు జిల్లాలో కానిస్టేబుల్‌గా ఉంటే 2018లో ఈ సీనియర్ ఇన్స్‌పెక్టర్ ఎవరో ఈయన్ని త్రోణలాడినాడని, 10 మంది ముందు ఇన్సల్ట్ చేసినారని ఈయన అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి ఓ 4, 5 సార్లు ప్రయత్నం చేస్తే ఐదో ప్రయత్నంలో హి కుడ్ గెట్ 350 ఎంతో ర్యాంక్ వచ్చింది. హి కుడ్ గెట్ గుడ్ ర్యాంక్. హోమ్ స్టేట్ కూడా వచ్చింది. తర్వాత ఈయన ట్రైనింగ్‌లో ఉన్నాడు. అదే విధంగా ఈయన్ని చాలా మంది ఇంటర్వ్యూలు చేశారు. ఎందుకంటే కానిస్టేబుల్‌గా ఉండి ఐపీఎస్ అయినారు. బహుశా తల్లిదండ్రులు లేరు. పెద్ద సపోర్టివ్ ఫ్యామిలీ కూడా కాదు. చిన్న వాళ్ళ నాయనమ్మ కూరగాయలమ్మి ఈ అబ్బాయిని చదివించింది. సో, ఈ అబ్బాయి కూడా కూరగాయలమ్మాడు. వెరీ ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. చాలా మంది కూడా
ఈయన్ని ఆదర్శవంతంగా తీసుకున్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమిటి లేదు అని చెప్పి అందరూ కూడా ఈ అబ్బాయిని ఒక రోల్ మోడల్‌గా తీసుకొని ఈ విధంగా చేయాలా, ఎంత కష్టపడ్డాడు అని ఎవ్రీబడీ చాలా మంది ఈయన్ని ఇంటర్వ్యూ చేసినాడు. దానికి కూడా చాలా మంది బాగా స్పందించారు. ఈయన అందరికీ పేరులోకొచ్చినాడు. అదే ఆ టైంలో ఏమైందంటే ఈయన తన తోటి ఒక ట్రైనీ ఆఫీసర్‌తో క్లోజ్‌గా ఉన్నాడు. హ్మ్. క్లోజ్‌గా ఉన్నాడు. అంతా సరే ముస్సోరి నుంచో క్లోజ్‌గా ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. బట్ అది నిజమే కూడా ఉండొచ్చు. క్లోజ్‌గా ఉండే అవకాశాలున్నాయి. క్లోజ్‌గా ఉన్న తర్వాత ఆయన సెక్సువల్ రిలేషన్ గూడా ఉంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అనే మాట కూడా అన్నాడు. ఓకే. ఉంటే ఉండొచ్చు గూడా. తర్వాత కొద్ది కాలం క్రితం ఈ అమ్మాయికి వివాహమయింది. వివాహమైన సంగతి అందరికీ తెలుస్తుంది. కార్డ్ అందరికి పంచుతారు. లీవ్ పెట్టుకొని పోతారు కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కో, ఐపీఎస్ ఆఫీసర్‌కో ఏదో అమ్మాయికి పెళ్లి చేశారు. ఐఏఎస్‌కి అనుకుంటా. కర్ణాటక నుంచి. ఓకే. సో, ఇది జరుగుతూ ఉండంగా మరి వీళ్ళ మధ్య ఏం బెడిసిందో ఏమో! బట్ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లెయింట్‌లో ఏమంటే హి ట్రైడ్ టు మొలెస్ట్ మీ. హి ట్రైడ్ టు సెక్సువల్లీ హారాస్ మీ. అండ్ నా గొంతు క నా పొ నా నా రూమ్‌కొచ్చి గొంతు మీద కత్తిది పెట్టి, నా ఫోన్ లాక్కొని, దాంట్లో ఉండే పాస్‌వర్డ్‌ని తీయమని జెప్పి, తీయిచ్చిన తర్వాత దాంట్లో ఉండే మెసేజ్‌లు తనకు పంపించుకొని, అసభ్యకరమైన కొన్ని వ్యవహారాల ఫోటోలు ఏమో అన్నీ చేసి నా భర్తకు పంపించినాడని హ్మ్. ఆ అమ్మాయి చెప్తే చాలా సందర్భాల్లో ఐ ట్రై టు రెసిస్ట్. కానీ అయినా గూడా ఆయన వినకుండా నన్ను చాలా విధాలుగా హింసించినాడు. ఒకసారి గాదు అని 4, 5 ఇన్సిడెంట్‌లను కోట్ చేసింది. హ్మ్. చేస్తే అక్కడ మీరు చేసే ఒక ఎక్కడ క అక ఇక్కడ ఒక నేషనల్ పోలీస్ అకాడమీలో మీరు అట్లా కంప్లెయింట్ చేయదలుచుకుంటే వాళ్ళు హౌస్ కమిటీ ఉంటుంది అక్కడ. డిసిప్లినరీ హౌస్ కమిటీ ఉంటుంది. వాళ్ళకి కంప్లెయింట్ చేయాలి. హుహు. వాళ్ళు నిజాలు, అబద్ధాలు ఏమున్నాయి దీంట్లో అని వాళ్ళు పూర్తిగా విచారించి, తద్వారా ఏం జరిగిందన్న దానిపైన వాళ్ళకు శిక్ష వేస్తారు. ఏమిటి? ఏముంది? అది నిజమేనా? ఎందుకు ఈ విధంగా జరిగింది అని. సో, అది కాదు ఎక్కువగా అఫెన్సెస్ చేసినారు. హి హాస్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనుకుంటే ఆ కంప్లెయినెంట్‌ని ఎవరైనా చెప్తారు. "నువ్వు పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇయ్యండి. హ్మ్. ఆయన మితిమీరగా ఈ దీనికి బిహేవ్ చేశాడనో" ఏదో ఆ విధంగా చెప్తే ఆమె పోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. హ్మ్. ఎఫ్ఐఆర్ కట్టి ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయన్ని సస్పెండ్ చేశారు. హ్మ్. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అని. ఫ్యాక్టు ఉంటే తప్ప వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితికి పోనీరు. సో, ఎఫ్ఐఆర్ కట్టినారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్‌కి రాస్తారు. యూపీఎస్‌సి బోర్డ్‌కి రాస్తారు. సో, ఆ విధంగా జరిగేకి ముందు ఈయన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఈయన ఊరికెళ్ళిపోయి మళ్ళెక్కడో ఏదో దిల్సుఖ్ నగర్ ఏరియా కాదు మరి అదే పంజాగుట్ట ఏరియానా? అక్కడ ఏదో ఎస్ఆర్ నగర్ ఏరియాలో వాళ్ళ బంధువులెవరో ఉంటే అక్కడికెళ్ళి, అక్కడ మరి వాళ్ళ బంధువులేమో ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడనే ఉద్దేశ్యంతో ఆయన ఎవరికైనా చూడు ఇంత పెద్దగా అంటే ప్రజలలో అందరికీ నానుడులోకొచ్చి 10 మంది దగ్గర పేరు సంపాదించి, ఇన్ని వందల ఇంటర్వ్యూలు చేసి, లక్షల మంది ఆయన్ని ఫాలో అయ్యి, అబ్బో! చాలా ఇది అని చెప్పి అంత ఫాలోయింగ్ అంత ఎక్కడ పోయినా గుర్తింపు అన్ని పొందిన తర్వాత ఈయనకి ఈ విధంగా సస్పెండ్ అయినాడు. ఆయన పైన కంప్లెయింట్ రిజిస్టర్ అయింది. తోటి ట్రైనీని మొలెస్ట్ చేయబోయినాడు అనే ఉద్దేశ్యంతో ఆయన్ని సస్పెండ్ చేసినారు. ఆహ్, హ్మ్. తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఎఫ్ఐఆర్ కట్టినారు. అంటే డెఫినిట్‌గా ఎవ్వరికైనా ఆ స్టేజ్‌లో ఆహ్, సో, ఆయన విపరీతంగా తాగేసి అన్‌కాన్షియస్ అయిపోతే, ఆయన పక్కనే శానిటైజర్ బాటిల్ ఉండిందంట. హ్మ్. అవి 2 ఉంటే ఈయనేమన్నా ఆత్మహత్యా ప్రయత్నం చేసినాడా డిప్రెషన్‌లో అని చెప్పి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే, హాస్పిటల్‌లో ఉండే డాక్టర్లు ఆయన్ని పరీక్షించి స్టొమక్ వాష్‌ని తీసుకొని, అందులో ఏమీ లేదు ఎక్సెప్ట్ ఆల్కహాల్ అని చెప్పి ఎగ్జామినేషన్‌లో తెలిసిన తర్వాత ఆయన బ్లడ్డు, యూరిను 2 శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి, ఈయన తాగుడు వల్ల ఈ విధంగా అయిందని జెప్పేసి భావించి ఆయన పత్రికాముఖంగా గూడా చెప్పారు. యెస్. సో, ఇది జరిగింది. హ్మ్. అంటే ఈయన అదే ఆత్మహత్యా ప్రయత్నం అంటూ ఏమి చేయలేదు. అదంతా ఉట్టి
న్యూసేనని చెప్పి తెలిసిపోయింది. రైట్. అంటే ఈయన సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది కదా! దాని గురించి కూడా ప్రస్తావిద్దాం. సూయిసైడ్ అంటే ఈయన అనుకున్నాడేమంటే డిప్రెషన్‌లోకి పోతారు మనిషి. ఎందుకంటే ఇంత హైలైట్ అయిన మనిషి ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఈ విధంగా అయితే డెఫినిట్‌గా డిప్రెస్ అవుతాడు. తనేం చేస్తాడో ఇప్పుడు మామూలుగా ఇంత కష్టపడి ఈ స్టేజ్‌కొచ్చినోడు అక్కడ ఏదైనా చర్య చేసేకి ముందు అరే! నేను ఈ విధంగా చేస్తే అబాస్ పాలైతాను అనేటువంటి ఆలోచన ఎందుకు కొరబడిందో నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా. హ్మ్. ఇదే కాదు చాలా కేసుల్లో మనం ఆలోచన చేస్తే మంచి మేధావులుగా ఉండేవాళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఇటువంటి పొరపాట్లను చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన విషయంలోనే కాదు. సపోజ్ ఆమెకి పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఆయన డెఫినిట్‌గా అంతకుముందు చనువుగా ఉండిండొచ్చు. చాలా మంది ఉంటారు. 487 తీసేసిన తర్వాత చాలామంది అది ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ టు హావ్ ఫ్రెండ్లీ రిలేషన్ ఆర్ ఎనీ అదర్ థింగ్ విత్ ఎ మ్యారీడ్ వుమన్ ఆర్ అన్‌మ్యారీడ్ వుమన్ ఆర్ మ్యారీడ్ లీగల్లీ ఎలిజిబుల్ ఏజ్ వస్తే ఉండొచ్చు. అది తప్పు కాదు. అంటే రెడ్డన్న గారు ఇప్పుడు ఈయన అంటే మోర్ దాన్ ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఐ హావ్ సమ్‌వాట్ బ్యాడ్ రిలేషన్ లైక్ ఓకే ఇంటర్ కోర్స్ ఆల్సో మేము చేసామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అంటే ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒక క్రమశిక్షణగా మరి పోలీసుగా ఉన్నతాధికారిగా రూపొందబోయే క్రమంలో సో ఇటువంటి అంటే అంటే మిగతా మిగతా అంటే సాధారణ పౌరుల్లాగా చాలా వాట్ యు సే చిల్లరగా వ్యవహరించారంటూ కూడా బయట వినిపిస్తుంది. అవును. సాధారణ పౌరుని కంటే ఇంకా దరిద్రంగా వ్యవహరించారని నేను చెప్పబోయేది. ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత వృద్ధిలోకొచ్చిన అబ్బాయి ఎందుకు అరే! నేను ఈ విధంగా చేస్తే ఇప్పుడు ఒకసారి కాదు ఆ అమ్మాయి 4, 5 ఇన్స్టెన్సెస్ చెప్పినట్టుంది. హ్మ్. హి ట్రైడ్ టు డూ మీ సో మెనీ టైమ్స్ అని. సో అట్లాంటప్పుడు ఆమెకు మ్యారీడ్. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఫ్రెండ్లీగానే ఉన్నిందనుకుందాం. ఆమె మ్యారీడ్. షీ డజంట్ వాంట్ టు బీ విత్ హిమ్. అట్లాంటప్పుడు ఈయన ఉండాలి. ఇప్పుడు ఎవరైనా గూడా ఏ వుమన్ అయినా ఆ కేసులోనే కాదు ఎక్కడైనా ఇఫ్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ టు హావ్ ఫ్రెండ్లీ ఫ్రెండ్‌షిప్ విత్ ఎనీబడీ షీ కెన్ హావ్. వద్దు అనుకున్న తర్వాత నోరు మూసుకొని వచ్చేయాల. హ్మ్. ఎప్పుడు గూడా ఇదే జరిగేది. చాలా కేసులు ఎందుకు ఎఫ్ఐఆర్‌లు కడతారంటే నాతో ఫ్రెండ్లీగా ఉండింది. నేనేం చేసినా ఏమి చేయదనే భావన ఉంటుంది. అది తప్పు. అంటే ఈ రిలేషన్‌లో కూడా ఇద్దరు మరి ఒకానొక సందర్భంలో నువ్వు దేవత, నువ్వు దేవుడు అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా దెయ్యంగా ఎందుకు మారారు? అటు గాని, ఇటు గాని. లెటర్‌లు ఎందుకు రాసుకున్నారు? లెటర్‌లో కూడా పచ్చి నిజాలను చూపించారు ఎందుకంటారు? ఇప్పుడు లెటర్‌లో రాసినవన్నీ నిజాలని ఎట్ట తెలుస్తుంది మనకి? ఇప్పుడైతే పోలీసుల పనిలో పడ్డారు. రాసుకున్నాడు. యెస్. ఈయనంతకి ఈయన రాసుకున్నాడు. మరి ఇప్పుడెందుకు రాసుకున్నాడు? అదేదో ఒక డిసిప్లినరీ కమిటీకి రాసి ఇవ్వచ్చు గదా! హ్మ్. ఇదేదో వారం క్రితమే ఇచ్చినారు. వారం 10 రోజుల క్రితమే డిసిప్లినరీ కమిటీ పిలిపించి ఈయన్ని విచారించారు. హ్మ్. అప్పుడు ఇవన్నీ రాసి ఇవ్వచ్చు గదా! హ్మ్. సీ డిసిప్లినరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు అబ్రప్ట్‌గా ఏమి చెయ్యరు. హ్మ్. అవతల మనిషిని విచారిస్తారు. యువతల మనిషిని విచారిస్తారు. వీళ్ళు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తారు. ఇవుంటే వై కాంట్ హి టెల్ హిమ్ దేర్ ఓన్లీ? ఇంత దూరం రావాల్సిన అవసరమే లేదు గదా! అంటే వీళ్ళిద్దరు రాసిన లెటర్‌లు కూడా చూసినట్లయితే మరి లేడీ ట్రైనీ ఆఫీసర్ అనేది ఐపీఎస్ రాసిన లెటర్‌లోనేమో ఈయన రాసిన ఆమె సూసైడ్ నోట్ యెస్. 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 అంటే ఈయన లెట్ రాసిన మీ సూసైడ్ నోటే యెస్. లెట్ ఉంది మీ గానీ, యెస్. ఆ లెట్ మీ అమ్మాయి రాసిన లెటర్ ఎక్కడుంది? రైట్. ఇప్పుడు అమ్మాయి రాసిన లెటర్‌లోనేమో క్వైట్ అపోజిట్‌గా రాసింది. నా మీద అయిష్టంగా నాకు ఇష్టం లేకపోయినా సరే ఇట్లా అని. సో, ఇతనేమో మేము ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. నన్ను ఆమె ప్రపోజ్ చేసింది. నన్ను సెడ్యూస్ చేయబోయింది. అందుకే ఇలా జరిగింది అంటూ కూడా ఈయన రాయడం. ఎలా తీసుకోవచ్చు? అవును. అదేదో డిసిప్లినరీ కమిటీకి చెప్పొచ్చు గదా! హ్మ్. పోలీసోళ్ళకి ఇన్వెస్టిగేషన్‌లో ఈయన దగ్గర ఉంటే ఆధారాలు చూపించొచ్చు గదా! అంటే ట్రైనింగ్‌లోనే రూల్స్‌ని అతిక్రమించారు అంటే రేపొద్దున వాళ్ళు ఐపీఎస్‌గా వచ్చిన తర్వాత రూల్స్ ఇంకా వాళ్ళు అతిక్రమించారంటారా? అన్నది ప్రశ్న. ఇప్పుడు ఇట్ ఈస్ ఎ పర్సనల్. ఇట్ ఈస్ నాట్ ప్యూర్‌లీ అఫిషియల్. పర్సనల్ ఇది. ఎందుకంటే ఇది పర్సనల్ ఇష్యూ. ఆ పర్సనల్ ఇష్యూని దాటిపోయినాడు. బౌండరీస్ దాటిపోయినాయి. హ్మ్. అయ్యా! ఒక అమ్మాయిని ప్రేమించినాడు. లేదు అఫైరే ఉంది ఆమెతో. ఆమెకి పెళ్లయిపోయింది. షీ డజంట్ వాంట్ టు బి ముందులాగా లేకుండా పోవచ్చు. ఇప్పుడు చాలా యెస్. మందికి పెళ్లయిన తర్వాత అలుపుగా ఉంటారు. దండం అంటే దండం పెట్టి దూరం జరుగుతారు. హ్మ్. అది జరగలేదిక్కడ. అదే అనుకుంటున్నా నేను. హ్మ్. ఇప్పుడు ఈ రిలేషన్ ఉండొచ్చు. నాకు పెళ్లయిపోయింది. బి అవే ఫ్రమ్ అనింటాడు. అనింటుందామె. లేదు నువ్వు ముందులాగా ఉండాలంటే వీలైతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. హ్మ్. సో, అందువల్ల ఇప్పుడు ఈయన మందు తాగేసి విపరీతంగా చచ్చిపోతానని ఆయన రాసిన దాంట్లో సూసైడ్ నోట్ అనే రాసుకున్నాడు. హ్మ్. నేను చచ్చిపోతే వాళ్ళకి ఇప్పుడు సూసైడ్ నోట్ కానప్పుడు హ్మ్. సూసైడ్ నోట్ ఎందుకైతుంది?
కమిటింగ్ సూసైడ్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్. ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు, నేను చెప్పేది, ఎక్కువగా తాగేసినాను, ఏం జరిగిందో నాకు తెలీదు, నేనైతే రాశాను కానీ ఏం రాస్తానో నాకు తెలీదు, నేను స్మారకంలో లేను, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్తారు రేపు డిఫెన్స్ కోసం. లేకపోతే అది మళ్ళీ 307 కిందకి ఎఫ్ఐఆర్ అవుతుంది కదా. అందువల్ల ఆ మాట చెప్తారు, నేను రాయలేదు, నేను తాగిన మత్తులో ఏమేమో రాశాను, నాకు తెలీదు, నాకు గుర్తు లేదని. ఏది ఏమైనా ఇది జరగడం చాలా దురదృష్టకరం, చాలా తప్పు కూడా. ఎందుకంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. 32 ఏళ్ళు విజయభాస్కర్ రెడ్డికి. ఆ ఈయన ఇంత కష్టపడి చదివి 4 సార్లు ఫెయిల్ అయినా 5 సార్లు కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని ఐపీఎస్ ట్రైనీ అయిపోయి 1.5 ఇయర్స్ ట్రైనింగ్ 6 నెలల్లో బయటకు వస్తాడు. అందరూ ఆహాకారాలు చేసి మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు ఉందనుకున్న టైంలో ఈ విధంగా బిహేవ్ చేసి, అదే కాకుండా ఇప్పుడు ఆయనే కాదు ఎవరైనా కూడా రైట్ ఇటువంటి రైట్ అండి. అంటే మనకు కూడా ఒక సామెత ఉంది కదా, ఎంత వారులైనా ఇట్లా అని చెప్పేసి ఒక ఇది ఉంది కదా, ఎంత విఘ్నులు, ఎంత విజ్ఞానవంతులు, ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ కలిగిన వారు, ఐపీఎస్ కొట్టుకోగలిగిన వారు అంతవారైనా సరే మరి దీనికి దాసోహమే అంటూ కూడా నిరూపించబడింది అని బయట ట్రోలింగ్ అవుతోంది. ఎలా తీసుకోవచ్చుంటారు ఈ వ్యాఖ్య? తప్పండి. ఎంత వారలైనా కాంతదాసులే అంటే అట్లా తప్పు కాదు కదా. ఆమె వద్దన్న తర్వాత ఏం దాసులు? ఇప్పుడు మీరు ఒకటే ఒక స్త్రీ వద్దు అనుకుంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అయిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ అని యూ, ఇట్ ఇస్ ఓకే. ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. లేకపోతే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ కదా. కానీ మనం మాట్లాడుకుంటుంది ఒక ఐపీఎస్ ట్రైనింగ్‌లో ఉన్న వాళ్ళ గురించి. సాధారణ పీపుల్ అయితే కాదు. సో, ఆ స్థాయిలో ఉన్నవారే ఇలా దిగజారారు అంటే, మరి మ్యారేజ్ అయిన ఒక అమ్మాయిని లేదా ఒక ఆంటీని, వాట్ డు యూ కాల్, సో, వారిని ప్రపోజ్ చేసి ఇట్లా రిలేషన్‌లో ఉన్నారంటే, రేపొద్దున ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళు బయటకొచ్చిన తర్వాత జరగబోయేది ఏంటి అన్నది మరొక ప్రశ్న. నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పుడు ఒకటి, నువ్వు ఐఏఎస్సా, ఐపీఎస్సా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా, ఏది మీ హోదాని మర్చిపోతారు అక్కడ. కానీ ఏది ఏమైనా నేను ఏమిటి, ఇది ఇది దీనికి పర్యవసానం ఏమిటి అని ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఇంత దూరం జరిగేది కాదు. హ్మ్. ఎవరైనా ఇప్పుడు మర్డర్ చేసేవాళ్ళైనా, మానభంగాలు చేసేవాళ్ళైనా, అరే నేను చిక్కుతాను, జైలుకి పోలీసు వాళ్ళు ఎట్లయినా పట్టుకుంటారు, నాకు జైలు శిక్ష పడుతుంది, ఆ తర్వాత నా బ్రతికేమి అని మర్డర్ చేసేవాళ్ళంతా ఆలోచన చేస్తే ఇవి జరగవు. హ్మ్. ఎందుకంటే వద్దురా బాబు ఎందుకు. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది అమ్మాయిలు భర్తలను చంపారు. వాళ్ళ ఉంచుకున్న వాళ్ళతోనో, ప్రేమికుడితోనో వలలో పడి. ప్రేమికుడు ఇద్దరు కలిపి జైల్లో ఉంటున్నారు. ఈ మధ్య జరిగిన ప్రతి కేసులో అంటే రెడ్డన్న గారు ఇక్కడ మీకు ఆల్రెడీ ట్రెండ్ కూడా గుర్తుండే ఉంటుంది. మీ టైంలో మీ చిన్నప్పటి నుంచి కూడా మీ చిన్నప్పటి నుంచి. సో, భర్తలే ఎక్కువగా భార్యలు చంపారు అన్న ట్రెండ్ కొంతకాలంలో మనం విన్నాం. అటు తర్వాత ఇప్పుడు భర్తలే సమిధులుగా మారుతున్నారు భార్యలకి. సో, ఈ ట్రెండ్ వైస్ వెర్సాగా ఉంది గదా! మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న పూనా కేసులో చూడండి, ఎన్ని ట్విస్ట్‌లో, మై గాడ్! హ్మ్. నిజంగానే పూనా కేసులో ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకునింది. వానితో హనీమూన్ గడిపింది. ఈ మళ్ళా వచ్చింది. తల్లిదండ్రులు చెప్పినోడు చేసుకుంటానని చెప్పింది. ఉంగరాలు మార్చుకునింది. ఆ అబ్బాయి అడిగితే ₹1,00,00,000 ఇచ్చినాడు. ఆ ₹1,00,00,000 కూడా ఈ బాయ్ ఫ్రెండు కమ్ హస్బెండ్ ఆయనకి పంపించింది. వాయనేం చేసినాడు, ఈ ఇంకొక అమ్మాయికి 20 లక్షలు పెట్టి ఒక రింగు ప్రపోజ్ చేసి తీసుకుపోయినాడు. ఎక్కడ పోతుంది ఈ సమాజం? హ్మ్. ఆ! అదే ఇప్పుడు ఈ కేసులో కూడా ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి ఇంత కష్టపడి తన జీవితాన్ని బిల్డప్ చేసుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచన చేసుకుంటే, అరే నేను ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయి రేపు పొద్దున్న కంప్లెయింట్ ఇస్తే వేరే స్టాండ్ అని ఆలోచన చేయలేకపోయినాడు. ఇది చాలా చాలా బాధాకరమైన విషయం. ఇంత కష్టపడింది తన జీవితాన్ని ఇంత గొప్పగా మలుచుకున్నవాడు కానిస్టేబుల్‌గా ఉండి, ఇట్ ఈస్ వాళ్ళ 10 లక్షల మందిలో ఒకళ్ళకి కూడా ఈ ఆలోచన రాదు. కానిస్టేబుల్‌గా ఉండి అయినోళ్ళు కొందరున్నారు గానీ, హ్మ్. చాలా కష్టపడి వచ్చినోళ్ళున్నారు. ఎక్కడో నూటికో, కోటికో ఒకళ్ళు. కోటికో, 2 కోట్లకో ఒకళ్ళు. అట్లాంటిది ఈయన ఇంత స్టేజ్‌లో ఇంత పైకొచ్చి, వృద్ధిలోకొచ్చి, ఇంత కటిక దరిద్రాన్ని అనుభవించినోడు ఇంత పైకొచ్చి, తర్వాత ఈ అమ్మాయిలో ఉన్నాడు రిలేషన్‌లో ఉండొచ్చు. ఈజ్ ఆల్సో మెచ్యూర్డ్. 32 ఏళ్ళంటే జీవితంలో అర్ధ భాగం అయిపోయినట్టే. సో, అంత ఇదిగా ఉండి, అంత మెచ్యూర్డ్‌గా ఉండి, ఎందుకు ఆలోచన చేయలేదు, నేను ఈ విధంగా చేస్తే నా జీవితం ఏమైతుంది, నా ఉద్యోగం పోతుందని తెలీదా? ఇప్పుడు ట్రైనింగ్‌లో ఇటువంటి పనులకి పాల్పడితే ఇది నిజమే అయితే ఆయన్ను డెఫినిట్‌గా టెర్మినేట్ చేస్తారు. ప్రొబేషనరీ పీరియడ్‌లో డెఫినిట్‌గా హి విల్ బి టెర్మినేటెడ్ ఫ్రమ్ జాబ్. హ్మ్. మరి అది ఎందుకు ఆలోచన రాలేదో నాకు అర్థం కాలే.
ముందు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి తెలియనోడా అంటే 6-7 ఏళ్ళు కానిస్టేబుల్గా పనిచేసినాడు. సో ఎఫ్ఐఆర్ కడితే దాని పర్యవసానం ఏమో ఉంటుంది. అందులో ట్రైనింగ్లో ప్రొబేషనరీ పీరియడ్, హీల్ బి టర్మినేటెడ్ ఫ్రమ్ జాబ్. అదేవిధంగా డిసిప్లినరీ యాక్షన్ చాలా ఘాటుగా ఉంటుందని తెలుసు. సో అట్లాంటిది ఈ విధంగా చేయడం అనేది అంటే ఆ అబ్బాయికి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాడు అనే అనుకోవచ్చు. దీని పర్యవసానాన్ని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేసింటే ఇంత తొందరపడేవాడు కాదు. ఒక్క నిమిషం అయ్యా ఆ అమ్మాయి వద్దనుకునింది మాట్లాడకుండా దండం పెట్టేయచ్చు. లేదు ఇంకా ఆయన చెప్పిన రీతిలోనే అనుకుందాం. ఇప్పుడు ఆయన సూసైడ్ నోట్‌లో రాసినవన్నీ కూడా నిజమే అనుకుంటే రైట్. వై హి హాస్ నాట్ కంప్లెయింటెడ్ టు ది డిసిప్లినరీ అథారిటీ. ఇదే నిజమైతే ఆ రోజు ఎందుకు చెప్పలేదు వాళ్ళ దగ్గర? 6 రోజులు 7 రోజుల క్రితం సార్ ఇదంతా తప్పు, ఆ అమ్మాయిదే తప్పు, నేనేం చేయలేదు, నేను గొంతు మీద కత్తి పెట్టలేదు, మొలెస్ట్ చేయలేదు, సెక్షువల్‌గా హరాస్ చేయలేదు, నాతో ఉన్నింది ఇది అని చెప్పి ప్రూఫ్ చేయొచ్చు. వాళ్ళు ఊరికే చేయరు. ఈయన ఫోన్‌లో ఉండేటివి మొత్తం ట్రాక్ రికార్డ్ చేసుంటారు. ఆమె ఫోన్‌లో ఉండే ట్రాక్ రికార్డ్ చేసుంటారు. అదేవిధంగా ఈయన ఈ సన్నిహితంగా ఉన్నయన్నీ ఆమె భర్తకు పంపించినాడు. రైట్. ఎవడన్నా బుద్ధుండోడు చేస్తాడా ఆ పని? ఆ! హ్మ్. ఎవరైనా చేస్తారా? ఆమె, ఆమె నీ భార్య వాడితో చనువుగా ఉంది. మా ట్రైనింగ్‌లో ఇంకోడితో చనువుగా ఉంది. నీ భార్య నేను గూడా నాతో రిలేషన్‌లో ఉండింది నీ భార్య అని ఎవరైనా భర్తకి చెప్తారా? ఆమె భర్తకే చెప్తారు. చెప్పినాడు. సో, ఎవరు చేయరు. ఫూలిష్ పీపుల్ ఓన్లీ విల్ డూ దట్. ఆమె పర్సనల్ లైఫ్ అండి. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్? ఇప్పుడు ఒక పెళ్ళైన స్త్రీ గాని, పురుషుడు గాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించుకోవచ్చని సుప్రీం కోర్టే ఆ సెక్షన్‌ని రిపీల్ చేసిన తర్వాత వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్? అదే ఇక్కడ ఫూలిష్‌నెస్. చాలా, చాలా వండర్ నాకైతే అర్థం కాదు. ఎందుకు ఈ విధంగా అయ్యా ఎవరైనా ఒకవేళ నిజంగానే రిలేషన్ ఉన్నా, నీ పెళ్ళాన్ని నేను ఉంచుకున్నాను, నీ పెళ్ళాంతో నాకు రిలేషన్ ఉందని ఎవరైనా చెప్తారాయ్యా? ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? రైట్. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఐపీఎస్‌ల మీద మరి ఈ వేటి ప్రభావం పడి ఉండొచ్చని మీ అనుమానం? అంటే సోషల్ మీడియా ప్రభావమా? లేకపోతే సినిమాల ప్రభావమా? లేకపోతే వెబ్ సీరీస్‌లో కూడా ఇటువంటి కంటెంట్స్‌కి సంబంధించిన సీరియల్స్ మనం చూస్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి. వీళ్ళ మీద ఇది ఆలోచనారహితం. హ్మ్. ఆలోచనారహితం. జీవితాల గురించి వాళ్ళు పుస్తకాల గురించే చదువుకున్నారు గానీ, జీవితాల గురించి, పర్యవసానాల గురించి చదువుకోలేదు. హ్మ్. పర్యవసానం అంటే చాలా కేసుల్లో చూడండి. ఇప్పుడు సూర్యాపేటలో ఆ ముసలామె పిలిచి, "ఏరా నీ చెల్లెల్ని వాడు తీసుకుపోయి" వాడు 3 ఏళ్ళు అయింది పెళ్ళై. శుభ్రంగా ఉన్నారు. ఒక బాబో ఏవో పుట్టుకొని హ్యాపీగా ఉన్నారు. ఆ పిల్లోడిని పిలిచి, మనవడిని పిలిచి, "ఏరా మీ చెల్లెలతో వాడు కాపురం చేస్తా అంటే, మీరు ఎట్లా చూస్తున్నాడు? ఆఫ్టర్ ఆల్ తక్కువ కులస్తుడు" అని చెప్పి తిట్టింది. కొడుకును పిలిచి తిట్టింది. "ఏమిరా మీకు బుద్ధి లేదా? ఎట్లరా మీరు బతికున్నారా? సచ్చినా సమానం" అని చెప్తే కాటికి కాళ్ళు కాచుకున్న ముసలామె చెప్తే తండ్రి కొడుకులు ఇద్దరు పోయి అబ్బాయిని కారులో తీసుకొనొచ్చి గొంతు కోసి, "అదో చూడు ముసలామెకి చూపించినారు. చూడు నానమ్మ నేను చంపేసినాను వాడిని" అని కారులో తీసుకొచ్చి. తర్వాత ఏమైంది? ముసలామె జైలుకి పోయినాడు, ఈయన జైలుకి పోయినాడు, ఆమె జైలుకి పోయినారు, అందరూ జైలుకి పోయినారు. రైట్. అంటే ఇప్పుడు ఆ సంఘటన అంటే జనరలైజ్డ్‌గా మనం తీసుకుందామా అనుకుందా తీసుకుందాం. కానీ ఇక్కడ ఐపీఎస్ క్యాడర్ అంటే చట్టాన్ని మరి కాపాడేందుకు ఐ మీన్ ప్రతినిధులుగా మారబోతున్నారు. అక్కడే ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? భవిష్యత్తు గాదు. మీరు చూడండి చాలామంది ఎంత పెద్ద హోదాలో ఉన్నోళ్ళైనా ఒకటి మర్చిపోతారు. ఇప్పుడు చాలామంది నిన్న గూడా డీజీ ఒకాయన కమిటెడ్ సూసైడ్. ఆ ర్యాంక్‌లో ఉన్నోడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డీజీపీ. ఆ! ఆయన చిన్న హోదా గాదు. ఒక స్టేట్‌కే హెడ్. ఆయన హి కమిటెడ్ సూసైడ్. ఆ పర్యవసానాల గురించి ఆలోచన చేయాలి. అరె! నేనెందుకు విషం తాగుతున్నాను? నేనెందుకు రివాల్వర్‌తో చేసుకుంటున్నాను? నేనెందుకు ఈ అమ్మాయిని హెరాస్ చేయాలి? అని సామాన్య మానవుడైనా ఆలోచన చేస్తాడు. రైట్. సామాన్య మానవుడి కంటే దిగజారిపోయి ఇటువంటి పనులు రైట్. చేసినాడు. రైట్ అండి. రేడియన్ గారు ఇప్పుడు అంటే దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు మరి పోలీసు స్థాయికి వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళు ఏం జరుగుతుందో కూడా దాన్ని అనలైజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం ఏం ఏం స్టెప్స్ మీరు మెజర్‌మెంట్‌గా ఇస్తారు? ఈరోజు ఆయన హైకోర్ట్‌లో నా తప్పేమి లేదు. ఆ ఎఫ్ఐఆర్‌ని స్క్వాష్ చేయండి అని ఫైల్ చేసినారు. యెస్. యెస్. నేను పిటిషన్. మొన్నెప్పుడో పిటిషన్ ఫైల్ చేస్తే ఇవాళ పర్సనల్ ఉన్నింది అది పిటిషన్. హియరింగ్‌కి. మరి ప్రాసిక్యూషనోళ్ళు టైమ్ అడిగినారు. వాంటెడ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే 27థ్‌కేసారు. రైట్. మరి భవిష్యత్తులో ఎటువంటివి జరగకుండా ఉండడానికి మీరిచ్చే లెసన్స్ ఏంటంటారు టు టీచ్? డెఫినెట్‌గా ఎవరైనా పర్సన్స్. ఎంత చిన్న హోదా అయినా, ఎంత పెద్ద హోదా అయినా ఒక తప్పుని చేసేకి ముందు
ఆలోచించండి. నేను ఈ తప్పు చేస్తాను, ఈ మర్డర్ చేస్తాను, లేదు ఈ విధంగా బిహేవ్ చేస్తాను. తర్వాత వాళ్ళు ఏదైనా చర్య నా పైన తీసుకుంటే నా భవిష్యత్తు ఏమిటి? నా జీవితం ఏమిటి? అనేది కొంచెం ఆలోచన చేయండి. ఒక్క నిమిషం ఆలోచన చేస్తే ఇంత దూరం రాదు. కాబట్టి డెఫినిట్‌గా ఒక అమ్మాయి ఉందండి. వద్దు అంతవరకు నీ దగ్గర ఉండొచ్చు, నీతో ఇష్టపూర్వకంగా తిరిగిండొచ్చు. తను వద్దు అనుకున్నప్పుడు దూరంగా దండం పెట్టి థాంక్ యూ వెరీ మచ్ అని ఎళ్ళిపోవడం ఉత్తమం. అంటే ఇంత ఇంత సాధారణ సూత్రం తెలియక మరి అంత స్థాయిలో ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి మరి మేధావులుగా మారి ర్యాంక్స్ కొట్టుకొని మళ్ళీ జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు గమనించలేకపోయారా? గమనించలేదు. అదే జెప్తున్నాను గదా! చాలా మంది జేసే పని ఇదే. చాలా మంది జీవితాలతో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పుడు అంతెందుకు ఆ పూనా అమ్మాయి గూడా వానితో లేచిపోయి ఉంటే పెళ్లయిపోయింది. ఫస్ట్ నైట్‌లు అయిపోయినాయి రాజస్థాన్‌లో. ఆ అమ్మాయి లేచిపోయి ఎళ్ళిపోయి ఉంటే పోయేది. మా తల్లి ఏం గాదు. ఈ లేచిపోవడం కంటే వాడిని చంపడం బెటర్ అని మాట్లాడిందంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే చంపితే మేము ఈజీగా ఇప్పుడు ఈ వెబ్ సీరీస్ కొన్నున్నాయి. ఆ అమ్మాయి వెబ్ సీరీస్ చూసింది. ఇక్కడ గూడా ఈయన ఏదైనా సినిమాలు, ఏదైనా సీరియల్ చూసినారా? ఈ విధంగా చేస్తే నన్నెవరు పీకలేరు అని అనుకున్నాడా? లేదు నన్నెవరు గుర్తించరనుకున్నారా? అది చాలా దారుణమైన వ్యవహారం. అదేనండి. అంటే ఇప్పుడు నేరము, శిక్ష అన్న దాని సినిమాలు మనం చూసాం మన చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడొస్తున్న సినిమాలు నేరం చేసి ఎలా తెలివిగా తప్పించుకోవచ్చు అన్న ఎడ్యుకేషన్‌కి సంబంధించిన మూవీస్ కూడా వస్తున్నాయి కదా! వెబ్ సీరీస్ కావచ్చు, లేపోతే టీవీ సీరియల్స్ కావచ్చు, లేపోతే మూవీస్ కావచ్చు. అంతెందుకు ఈ చంపేవాళ్ళు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడుగుతున్నారు. ఏమిటి హౌ కెన్ ఐ కిల్ ఎ పర్సన్ అని. ఎట్లా నేను చంపాలి ఆ అమ్మాయిని? చంపితే దాన్ని ఆ అబ్బాయిని ఎట్లా చంపాలి? చంపిన తర్వాత నా దగ్గర ఎవిడెన్స్ లేకుండా చేయాలంటే ఏమేమి కుక్కర్‌లో పెట్టి ఉడికించాలా? ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? దూరంగా పాతిపెట్టాలి? ఇవన్నీ క్వెషన్‌లడిగి చాట్ జీపీటీ దాంట్లో క్వెషన్‌లడిగి చాట్ భారతంలాగా తీసుకొని ఆన్సర్‌లన్నీ తీసుకొని ఓహో! ఈ విధంగా చేస్తే నేను దొరకను అని చెప్పి చేస్తున్నారు. కాదు సీ నేరం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి మర్చిపోతారు. ఏమని? అయ్యా తొందరపాటు చర్యలుంటాయి నేరం చేసే వాళ్ళ దగ్గర ఒకటి. ఈ నేరం చేస్తున్నాను పర్యవసానం ఏమిటి అని నిదానంగా కూర్చొని ఆలోచన చేస్తే వాళ్ళకే తడుతుంది. కానీ అది చేయడంలా. ఏమన్నా గాని చేసేయాల అంతే అనే భ్రమలో ఉండిపోయి నాకు వాడు చెప్పినాడు కుక్కర్‌లో పెట్టి ఉడికిస్తాను, లేదు తీసుకుపోతాను, పైనుంచి తోసేస్తాను, నాకేమీ కాదు. ఆ సినిమాలో ఆ విధంగా చేశారు. 5 ఏండ్ల, 20 ఏండ్ల క్రితం ఒక కేసులో ఈ విధంగానే వచ్చింది. ఆ విధంగా ఆలోచన చేసేది. ఆ విధంగా ఆలోచన చేసి జీవితాలను నాశనం చేసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు తప్పు చేసేటప్పుడు ఎటువంటి తప్పు చేసినా చట్టం మిమ్మల్ని వదలదు. ఏదో ఒక రకంగా మీరు అరెస్ట్ అవుతారు, పనిష్మెంట్ అవుతారు. అదొకటి గుర్తించండి. ఆ విధంగా గుర్తించితే మీకు ఎప్పుడు గూడా ఏమీ జరగదు. రైట్ అండి. థాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మొత్తానికి మరి చట్టం చేతులు చాలా పొడవు ఉంటాయని వింటున్నాం. సో, చట్టం చేతులు ఎవరు తప్పించుకోలేని పరిస్థితి. ఎంతటి వారైనా సరే, వారు ఎంత చిన్నవారైనా, పెద్దవారైనా, ఎంతటి హోదాలో ఉన్నవారైనా సరే, తప్పులు చేస్తే మరి దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా, సో, ఈ రకంగా తమను తాము ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే అంతమొందించుకోవడం, లేకపోతే ఇతరుల యొక్క లైఫ్స్‌ని సెడ్యూస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. సో, ఓల్డ్ ఐ మీన్ సారీ రిపీట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.